ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. 3 జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రపై పార్టీల వారీగా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీడీపీ ఇక్కడ పోరు సాగుతుండగా ప్రస్తుతం వైసీపీ టీడీపీగా మారిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓసారి టీడీపీ మరోసారి వైసీపీ అధికారం చేపట్టడంతో రెండు పార్టీలకు ఉత్తరాంధ్రపై మంచి పట్టుంది. మరి ఈసారి ఉత్తరాంధ్రలో పోరు ఎలా ఉండబోతోంది? ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో కీలక నియోజకవర్గాలేంటి? అక్కడ అధికార విపక్షాల నుంచి తలపడపోతున్న అభ్యర్థులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లా అంటే విశాఖపట్నం అనే చెప్పాలి. విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గడిచిన 2 ఎన్నికలు పరిశీలిస్తే 2014లో ఇక్కడ టీడీపీ జెండా ఎగరగా 2019లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. టీడీపీ వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఇద్దరు ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి తలపడబోతున్నారు. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి గంటా బరిలో నిలిచారు. ఈ ఇద్దరు నేతలకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. పార్టీల వారీగా క్యాడర్, సొంత అనుచరగణం కూడా ఉంది. టీడీపీ హయాంలో ఒకరు మంత్రిగా పనిచేస్తే వైసీపీ హయాంలో మరొకరు మంత్రిగా పనిచేశారు. దీంతో భీమిలి నియోజకవర్గం ఇద్దరు సమవుజ్జీలతో యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. జగన్ అందించిన సంక్షేమ పాలనే తన గెలుపుకు బాటలు వేస్తుందని అవంతి చెబుతుంటే చంద్రబాబు విజన్ తన గెలుపుకు కారణమవుతుందని గంటా గట్టిగానే వాదిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో గాజువాక ఏర్పడింది. అయితే 2019లో గాజువాక నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. 2019లో ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడిపోవడంతో గాజువాక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్, పల్లా శ్రీనివాసరావులు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరి తండ్రులు పెందుర్తి నియోజకవర్గం నుంచి తలపడ్డారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి విడిపోయిన గాజువాక నుంచి కొడుకులు తలపడుతున్నారు. గుడివాడ అమర్నాథ్, పల్లా శ్రీనివాసరావులకు కుటుంబ పరంగా రాజకీయ నేపథ్యం ఉండడంతో ఈ సీటు ప్రస్తుతం హాట్ సీటుగా మారిందని చెప్పాలి. ఇద్దరిలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ ఉంటుందని గాజువాకలో చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు బడా నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లిలో అధికార విపక్షాలకు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. సుమారు 2 లక్షల ఓటర్లు ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది. అధికార పార్టీ నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షం తరఫున మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్నారు. ఈ నియోజకవర్గం వరకు ఈ ఇద్దరు స్థానికేతరులైనప్పటికీ ఆయా పార్టీలో అగ్రనేతలు కావడంతో క్యాడర్ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. విజయం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఇటు బొత్స, అటు కళ ఇద్దరూ తమ విజయంపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంతో అనుబంధం ఏర్పరచుకున్న బొత్స 4వ విజయం నమోదు చేయాలని గట్టిగానే కృషి చేస్తున్నారు. అటు కళ మాత్రం నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే రాజకీయం మొదలుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయనపై ఆయన మేనలుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున తిరిగి పోటీ చేస్తున్నారు. గడిచిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఓసారి తమ్మినేని, మరోసారి కూన అన్నట్లుగా ఇక్కడ పోరు సాగుతోంది. దీంతో ఈసారి ఆమదాల వలసలో ఫలితం ఎలా వస్తుందో అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమ్మినేని స్పీకర్ కావడం, సీఎం జగన్ కు అత్యంత సన్నిహిత వ్యక్తి కావడంతో ఆమదాల వలసపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి మరోసారి బరిలో నిలవగా వైసీపీ నుంచి ఇప్పటికే 2 సార్లు ఓటమిని చవిచూసిన దువ్వాడ శ్రీనివాస్ మరోసారి పోటీ పడుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు దువ్వాడ. వైసీపీ బలంతో పాటు ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు జనంలో మాస్ లీడర్ గా దువ్వాడకు పేరుంది. ఇక అచ్చెన్నాయుడు కుటుంబం శ్రీకాకుళం రాజకీయాలను ఏళ్లుగా శాసిస్తుందని చెప్పాలి. దీంతో అచ్చెన్నాయుడు, దువ్వాడల మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇలా ఉత్తరాంధ్ర రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార విపక్షాల్లో కీలక నేతలు బరిలో ఉండడంతో ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి.